ఫ్యామిలీ అందరిని గోవా ట్రిప్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు చెల్లి రాననుకున్నా రావాలబ్బా. సరే బావా. రూము, కారు, ఫుడ్ అన్ని ఖర్చులు నేనే చూసుకుంటాను. నువ్వు ఒక్క రూపాయి కూడా పెట్టక్కర్లేదబ్బా. ఓకే బావా. ఏదో పాపం బావ పిలిచాడు కదని చేతులు ఊపుకుంటూ రావాలా అని నీకేమైనా మొహమాటం అనిపిస్తే కారు అకామిడేషన్ మాత్రం నువ్వు చూసుకో, మిగతాదంతా నేను చూసుకుంటాను. నువ్వు రూపాయి కూడా పెట్టక్కర్లేదు. సరే బావా. నీ బతుకు. హలో అత్తయ్య, నీ కూతురు గోవా ట్రిప్ తీసుకెళ్ళమని అంటుంది. నువ్వు మామయ్య తప్పకుండా రావాల్సిందే. డబ్బుల గురించి ఆలోచించద్దు. కారు, రూము, భోజనం అన్ని నేనే చూసుకుంటాను. సరేనా? సరే అల్లుడు గారు. పిలిచిన వెంటనే సిగ్గు శరం లేకుండా ఎలా వెళ్తాం అని మీకు అనిపిస్తే భోజనం ఖర్చు మాత్రం మీరు పెట్టుకోండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. మామయ్యను ఒక్క రూపాయి కూడా తీసుకురావద్దని చెప్పండి. సరే అల్లుడు గారు. సరే అత్తయ్య. అయ్యో, హలో వదినా, ఫ్యామిలీని అంతా గోవా ట్రిప్ తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు, అంతా నేనే చూసుకుంటాను. వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ అనుకోండి. సరే మరిది గారు. ఏంటే నువ్వు మరి పిలిచిన వెంటనే బికారి లాగా వచ్చేస్తుంది అనుకున్నావు. మీ అక్క ఖర్చులకు 10,000 20,000 తీసుకొస్తుంది కదా, అందులో రూమ్ ఖర్చులు కూడా చూసుకుంటుంది. వస్తున్నారు కదా వదినా? వస్తాం మరిది గారు. రూపాయి ఖర్చు లేకుండా గోవా ట్రిప్ రెడీ.